సుమలత అండి. సుమలత ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఏంటి మీరు పిఠాపురంలో ఏంటండి ఇక్కడికి ఏం పని అండి? నేను యాక్చువల్గా నెల్లూరు నుంచి వచ్చామండి, క్యాంపెయినింగ్ చేద్దామని చెప్పేసి వచ్చాము. క్యాంపెయిన్ చేస్తారు? ఇంకెవరికి, దేవుడికి, పవన్ కళ్యాణ్ గారికి. అంటే దేవుడు అని అంటే ఆటోమేటిక్ అర్థమైపోతుంటారా? ఆటోమేటిక్ కాదు, పిఠాపురమే కాదు, ఎవరికైనా అర్థం. ఎప్పుడు వచ్చారండి? మేము 3 రోజులు అయిందండి వచ్చి. ఎలా ఉందండి ఇక్కడ? ఏం చెప్తున్నారు? నిన్నంతా అక్కడ సాయిధర్మ తేజ్ దగ్గర ఉన్నాము. ఈ రోజు ఇక్కడికి వచ్చాము, ఎక్కడైనా క్యాంపెయినింగ్ వెళ్ళాలి అంటే వెళ్దామని చెప్పేసి అడుగుతున్నాము. ఎక్కడైనా క్యాంపెయినింగ్ అంటే మనకి ఎక్కడ అదే కాదు, ఎక్కడైనా సరే చేద్దాం. బట్టి మీరు ఇక్కడ నలుగురితో మాట్లాడతారు కదా, బయటికి వెళ్ళి ఇంటరాక్షన్ అవుతారు కదా జనాలతో, కొనడానికి వెళ్ళినప్పుడైనా ఎలా ఉందంటున్నారు ఇక్కడ? సూపర్ ఉందండి రెస్పాన్స్ అయితే. అసలు యాక్చువల్ గా మేము 1,00,000 అనుకున్నాం, నేనైతే 1,00,000 కన్నా ఎక్కువే ఉంటదని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. దాటే అవకాశాలు ఎక్కువ అంటే రోజు రోజుకి ఎవరి నోట్లోంచి ఉన్నా జనసేన తప్ప ఇంక వేరే ఏమీ రావట్లేదు. వేరే నినాదం రావట్లేదు. ఏంటంటే మీరు ఇప్పుడు నెల్లూరు నుంచి వచ్చి ఇక్కడ ప్రచారం చేయాల్సిన అవసరం వచ్చిందంటారు? అంటే ఇప్పుడు సమాజం ఎలా ఉందంటే దేవుడి గురించి చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. యాక్చువల్ గా జనాలు యాక్చువల్ గా తెలుసుకోవాలి, కానీ ఇక్కడ జనాలు కొంతమందికి ఇంకా తెలియట్లేదు. అందుకని చెప్పేసి మంచి కోసం మంచి చెప్పడానికి వచ్చాం. ఏంటండి మీరు ఎంతమంది వచ్చారండి? మీరు ఒకరు వచ్చారా? మా ఫ్యామిలీ మొత్తం వచ్చాము. ఫ్యామిలీ మొత్తం, పిల్లలతో సహా? పిల్లలకి సెలవు కదా వస్తుంది మొత్తం. అది అంటే ఫ్యామిలీతో సహా వచ్చి మీ దేవుడికి ఇక్కడ మీరు ఇక్కడ ప్రచారాలు చేయడానికి వచ్చారండి? తప్పదండి. మరి మీ దేవుడు చూసారా మీరు? నెల్లూరులో చూసాం మొన్న వచ్చినప్పుడు. ఇంకా ఇక్కడ వచ్చిన దైవ దర్శనం అవ్వలేదంటారు? అంత క్లియర్ గా అవ్వలేదు. అక్కడ మామూలు దర్శనం అయింది. మరి ఇక్కడ ఏమైనా అవుతుంటారా? రేపు నాకు దర్శనంతో పని లేదు, నా పని నేను చూసుకుని పోతాను. ఆయన గెలుపులో మీరు కూడా బాగా అంతే, ఉడతా సాయం చేయడానికి వచ్చాను, చేస్తాను. ఎన్ని రోజులు ఉంటారండి ఇక్కడ? మొత్తం ఎలక్షన్ అయ్యేంత వరకు. ఎలక్షన్ వరకు ఉంటానంటారు. మరి మీ ఓటు? మా ఓటు సామలకోటలో ఉంది. యాక్చువల్ గా సామలకోటలో ఓటు వేసుకుని అంటే ఇక్కడ ప్రచారం చేసినంత వరకు చేసి సామలకోటలో ఓటేసి మళ్ళీ మీరు నెల్లూరు బయలుదేరుతానంటారు. అంతే. ఇప్పుడు ఓవరాల్ గా చూసుకుంటే ఇక్కడ మీరు చూసిన దాన్ని బట్టి ఎలా ఉందంటారు ఇక్కడ అభివృద్ధి? తిరుగుతున్నారు కదా ప్రస్తుతానికి. ఇప్పుడు ఇంకా పిఠాపురం యాక్చువల్ గా కాకినాడ పక్కన పిఠాపురం అనే తెలుసు ఇప్పటి వరకు జనాలకి, లేకపోతే సామలకోట పక్కన అంటారు. ఇప్పుడు మొత్తం ఎక్కడ చూసినా పిఠాపురమే. నెల్లూరులో కానీ ఎవరికి మామూలుగా పిఠాపురం పేరు అంటే తెలియని వాళ్ళందరూ కూడా ఇప్పుడు పిఠాపురం పేరు అంటే ఆ పిఠాపురం పిఠాపురం అంటున్నారు. ఎక్సలెంట్ అనిపిస్తుంది నిజంగా. మాకు తెలిసిన ఏరియా ఇక్కడ చేబ్రోలు, మా అమ్మమ్మ గారు వాళ్ళ ఊరు అనమాట. అసలు అంతకు ముందు ఎప్పుడు చేబ్రోలు వెళ్ళేదాన్ని కాదు, ఇప్పుడు మా అమ్మమ్మ గారు చేబ్రోలు అని చెప్పి చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను నేనైతే. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చి ప్రచారం చేస్తున్నారు, గెలుపు కోసం ప్రచారం చేస్తున్నారు. రేపు పొద్దున్న నేను గెలిచి ఎమ్మెల్యే అయిన తర్వాత మళ్ళీ విజయోత్సవ ర్యాలీలో కూడా మళ్ళీ వచ్చి ప్రచారం చేస్తారా మీ దేవుడి దర్శనం కోసం? తప్పకుండా తప్పకుండా తప్పకుండా. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఎలా ఉందంటారు పనితీరు అనేది జగన్మోహన్ రెడ్డిది? చిచ్చి వరస్ట్ అండి నిజంగా. ఎందుకనంటే అంత వరస్ట్ అంటారు? ఇంకేం మీకు అందరికీ తెలిసిందే, కానీ ఎవరికి మంచి ఇది పవన్ కళ్యాణ్ అనేది ఎలా అంటే చాప కింద నీరులాగా పాకుతుంది మంచితనం అనేది. అందరూ సైలెంట్ గా ఉన్నా సరే ఖచ్చితంగా కూటమి నెగ్గుద్ది, అందులో నో డౌట్. ఇంకా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు పిల్లలు ఉన్నారని ఇద్దరు అమ్మఒడి గట్టి కనపడుతుందా? అబ్బాయి లేదండి. మరి ఏంటంటే మరి ఇంటికి సంక్షేమ పథకం అన్న ఇల్లు లేదా అన్నాడు ఆయన. ఇల్లు ఉంది కదండి, సంక్షేమ పథకం ఉంది కదండి. మరి చెప్పాలి మరి. ఓపెన్ గా అడుగుతున్నాను, మీకు అమ్మఒడి ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒక మదర్ గా దాని మీద మీ ఒపీనియన్? తను ఇస్తానంది ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా అన్నారు. మళ్ళీ ఒకరికే అన్నారు. మళ్ళీ 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఒక మాకు తెలిసిన వాళ్ళకి 2 సంవత్సరాలు 1 సంవత్సరం ఇచ్చారు, తర్వాత సంవత్సరం మళ్ళీ క్యాన్సిల్ అయింది. ఏదో రీజన్ చెప్పి క్యాన్సిల్ చేశారు. అంటే అందరి వాళ్ళు కరెక్ట్ గా చెప్పినవన్నీ ఏమి కరెక్ట్ గా ఏమి అవ్వలేదు. అసలు చెప్పినది ఏమీ జరగలేదు, విరుద్ధంగానే ఉందంట. అంతే. ఫస్ట్ మొత్తం ఇస్తాను, ఎదురుగా ముగ్గురుకుంటే లేదు, ఇవ్వలేదు. తర్వాత ఒకరికి అన్నారు, అది లేదు. మళ్ళీ మొదటి 2 సంవత్సరాలు చేశారు, 3వ సంవత్సరం నుంచి ఎగ్గొట్టేశారు అన్నట్టు మాట్లాడతారు. మరి ఈ సంక్షేమ పథకాలు ఇంతవరకు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఏమో నాకైతే ఏమి అసలు ఆ పథకాలు అవి అంత కరెక్ట్ గా చెప్పినవి ఏమి జరగలేదు. అందుకున్న 2 3 అందుకున్నా వాళ్ళకి యూజ్ ఏమో నాకు అనిపించలేదు. అంటే మిగిలిన వాళ్ళందరూ అసంతృప్తితోనే ఉన్నారు. ఇప్పుడు మీరు ఒక ఎడ్యుకేటెడ్ గా ఒక మదర్ గా మీరే అయితే సంక్షేమం కావాలా అభివృద్ధి కావాలా అని అడిగితే మీరు దేనికి సపోర్ట్ చేస్తారు? అభివృద్ధి కావాలి, నా పిల్లల భవిష్యత్తే నాకు కావాలి. ఇప్పుడు ఫ్యూచర్ లో ఇప్పుడు మనం ఎలా ఉన్నది అన్నది కాదు, మన ఫ్యూచర్ లో మన పిల్లలు ఎలా ఉన్నారు అన్నదే ముఖ్యం. అంటే రేపటి తరం అనేది మారాలంటే అంతే. మన ఏపీ ఎలా ఉంది ఇప్పుడు మిగిలిన రాష్ట్రాలతో పోల్చుకుంటే మన ఏపీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు తర్వాత మీరు చూడండి ఏపీ ఎలా ఉంటది అనేది. పవన్ కళ్యాణ్ అసెంబ్లీలోకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటది అనేది ఆలోచించండి. ఇప్పుడు ఏది అడిగినా గానీ ఏ పలానా సమస్య ఉంది, పలానా క్యాపిటల్ అని అంటే పవన్ కళ్యాణ్ 3 పెళ్లి చేసుకోలేదు, పలానా వాళ్ళ దగ్గర అడిగిన 3 పెళ్లి గురించి మాట్లాడతారు. ఏంటంటారండి? వాళ్ళ దగ్గర ఇంకేమీ లేదు. మనం అడిగిన ప్రశ్నలకి వాళ్ళ దగ్గర సమాధానం లేదు.
సో అది తప్ప ఇంకా వాళ్ళకి ఇంకేమీ రాదు. మరి అలాంటి ఇప్పుడు పవన్ కళ్యాణే కాదు, ఇప్పుడు వేరే వ్యక్తి వచ్చినా ఏదో వంక పెట్టుకుని తిట్టడం తప్ప వాళ్ళకి ఇంకేమీ లేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. ఇప్పుడు మహేష్ బాబు వచ్చినా, ఎన్టీఆర్ వచ్చినా వేరే వేరే దగ్గర వాళ్ళకి సంబంధించిన పర్సనల్ విషయాలు లాగుతారు తప్ప ఇక్కడ సమాజానికి ఏం చెయ్యాలనేది మాత్రం అలా ఆలోచించారు. ఒక సమాజానికి ఎంతవరకు సర్వీస్ చేసాము అనేది మాత్రం మాట్లాడతలేదంటారు. ఇప్పుడు ఒక పొలిటీషియన్ అనేవాడు ఎంత 10 మందికి ఇన్స్పిరేషన్ గా ఉండాలంటారు. ఇప్పుడు ఉన్న 151 ఎమ్మెల్యేలు ఎవరైనా అలా కనిపించారండి? ఎవరూ లేరు. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలో మెంబర్సే వాళ్ళని పెడుతున్నారు. ఇంకా మనకేంటి? ఇప్పుడు ఏంటంటే మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఇక్కడ పోటీ పిఠాపురంలో పోటీ చేస్తారన్న కానించి చుట్టుపక్కల 6 నియోజకవర్గాల్లో ఉండే ఇప్పుడు వాళ్ళ ఇన్ఛార్జీలు గానీ, వైసీపీ నాయకులే గానీ వాళ్ళందరూ ఇక్కడే ఫోకస్ అయ్యారు. మెయిన్ గా ముద్రగడ పద్మనాభం, మిథున్ రెడ్డి, దాడిశెట్టి రాజా, వంగా గీత గారు, ద్వారంపూడి చంద్రశేఖర్ వీళ్ళందరూ ఒక పిఠాపురం మీద పడ్డారు. ఒక మనిషి మీద దాదాపు దాన్ని బట్టి అర్థమైపోతుంది కదండి గెలిపేంటనేది. ఇంతమంది టార్గెట్ చేస్తున్నారు, ఇక్కడేమో 1 సైడ్ అని మాట్లాడుతున్నారు. ఎలా ఉంటది అంటారు గెలుపు అనేది? ఇంక గెలుపు గురించి మనం ఏం ఆలోచించగలదు, అదైతే కన్ఫర్మ్. కాకపోతే వీళ్ళు చేసే వెనకతలు చేసేవన్నీ కొంచెం మనం ముందుగానే తెలుసుకుంటే మంచిది. ఎందుకంటే లాస్ట్ టైం 2019లో జరిగిన ఎలక్షన్స్ కి అక్కడ వచ్చిన రిజల్ట్ కి కొంతమంది పక్క రాష్ట్రాల ప్రజలే గానీ మన తెలుగు వాళ్ళు బయటకు వెళ్ళి సెటిల్ అయిపోయిన వాళ్ళు ఏమన్నారంటే ఆంధ్ర ప్రజలు గొర్రెలు అనేటట్టు ఒక ఓటు అనేది అనౌన్స్ చేశారు. ఈసారి మళ్ళీ అది రిపీట్ అయితే ఖచ్చితంగా అది నిజం అయిపోతారా? ఇంకా ఏపీ నాశనం అయిపోద్ది అంతే, ఇంకా అంతకన్నా ఇంకేముండదు. అది ఏపీ నాశనం అయిపోతుంది. ఇప్పుడు సగం నాశనం అయింది. నిజంగా అలా చేస్తే ప్రజలకే నష్టం తప్ప ఎవరికే కాదు, ఎవరికి ఉపయోగపడేది ఏమీ లేదు. మరి ఓపెన్ గా అడుగుతున్నారు, జగన్మోహన్ రెడ్డి 2వ అవకాశం అడుగుతున్నాడు, మీరు ఇస్తారా? చిచ్చి అసలు సమస్య లేదు. మీరైతే అసలు ఏమే కాదు, ఎవరెవరు నేను వేయను, నాతో ఉన్న 100 మంది చేత కూడా వేయించండి. అది మీరు వేయరు, మీరు 4 చేత కూడా వేయించను. మరి ఫైనల్ గా అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి, అభివృద్ధి బాటపడాలి, భవిష్యత్తు బాగుండాలంటే ఎవరు వస్తే బాగుంటది అంటారు? పవన్ కళ్యాణ్ గారే రావాలి, పవన్ కళ్యాణ్ గారే వస్తారు. కూటమి నెగ్గుద్ది, పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి వెళ్తారు, ఏపీకి మంచి జరుగుద్ది. ఏపీకి మంచి జరుగుద్ది అంటారు. అది ఇప్పుడు మీ నాయకుడు మీరు ఎక్కడి నుంచి వచ్చి నెల్లూరు నుంచి వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తున్నారన్నారు కదా, ఫైనల్ గా మీరు చూసిన దాన్ని బట్టి ఎంత మెజారిటీ? 1,00,000 పైనే ఉందండి. 1,00,000 పైనే, తగ్గేదే లేదా అసలు? అది ఫైనల్ గా మీ నాయకుడు అభిమాన నటుడే గానీ అసెంబ్లీకి వెళ్ళే రోజు ఎలా ఉంటుందంటారు? దత్తరిల్లిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ.